ప్రభు నందు ప్రియులారా, ప్రభు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనము. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. దేవుడి ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, సాతానుతో పోరాడేందుకు ప్రార్థననే. ఆత్మీయ పోరాటాన్ని ప్రారంభించే ముందు సర్వాంగ కవచాన్ని ధరించాలి. ఎందుకంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11 నుంచి 13 వచనముల ప్రకారము మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మనము పోరాడున్నది శరీరంతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాం. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలవబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకున్నాడని వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఈ సర్వాంగ కవచములో 6 కవచాలు అంతర్లీనముగా ఉన్నాయి. 1 సత్యం అనే దట్టి, 2 నీతి అనే మైమరువు, 3 సమాధాన సువార్త అనే పాదరక్షలు, 4 విశ్వాసం అనే డాలు, 5 రక్షణ అనే శిరస్థానము, 6 వాక్యం అనే ఆత్మ ఖడ్గము. అయితే ప్రియులారా, వెనక భాగంలో ఎటువంటి కవచము లేదు. ఎందుకంటే ఒక విశ్వాసి వెన్ను చూపిస్తే శత్రువుల చేతిలో అపజయము పాలవుతాడు. మన ప్రధాన శత్రువైన సాతాను ముందు నిలిచి పోరాడాలి తప్ప వెన్ను చూపడానికి వీలు లేదు. అందుకే వెనక భాగంలో ఎలాంటి కవచము ఇవ్వబడలేదు. సర్వాంగ కవచమును ధరించి ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుము. ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండాలని సెలవిస్తూ ఉన్నాడు. 6 కవచాలలో ప్రతి కవచము పటిష్టముగా ఉండాలి. ఏ కవచము బలహీనమైనప్పటికీ దానిపైన సాతాను అగ్నిబాణములను కురిపించి ఆత్మీయ పోరాటంలో మన మీద విజయాన్ని సాధిస్తాడు. సర్వాంగ కవచమును ధరించి ప్రార్థన ఆయుధాన్ని వాడి మీద ఎక్కుపెడితే వాడెంత మాత్రము నిలవలేడు. శోధకుడు పరుగులు తీస్తుంటే మనకొచ్చిన శోధనలన్నీ వాడి వెంటే పరుగులు తీస్తాయి. కనుక ప్రియమైన సహోదరి సహోదరుడా, మనమందరము కలిసి ప్రార్థిస్తాం, ప్రార్థనా ఫలాలు అనుభవిద్దాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్.